హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం కాకరకాయతో కొంచెం స్టఫ్డ్ కాకరకాయ చేసుకుందామండి డిఫరెంట్గా. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. వీటిని ఇలా తీసుకొని ఇదంతా మొత్తం కూడా ఈ విధంగా మీద చెక్కంతా తీసుకోవాలండి. ఇలా ఎక్కడా కూడా ఏం లేకుండా మొత్తం సాఫ్ట్గా తీసేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీదంతా చెక్కు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. హాఫ్గా కట్ చేసుకొని ఇందులో ఉన్న గుజ్జుపాటు అంతా కూడా ఇలా నైఫ్తో తీసేసుకోవాలండి. మొత్తం కూడా కొంచెం కూడా ఉంచకుండా తీసేయాలి. చూడండి, ఇలా నైఫ్తో ఇలా అంటే మొత్తం మనకు వచ్చేస్తుందండి సాఫ్ట్గా, ఏమీ లేకుండా. చూసారా, ఈ విధంగా మొత్తం కూడా ఏమీ లేకుండా అన్నీ కూడా ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాంతా లోపలంతా తీసేసుకున్నాం కదా, ఇవి మొత్తం ఒకసారి వాటర్తో కడిగేసుకోవాలి. ఇప్పుడు కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా వాటర్ పెట్టుకోవాలి. గిన్నెలో వాటర్ పెట్టుకొని దీనిపైన ఒక స్టెయినర్ ఉంచాలండి. స్టెయినర్ ఉంచి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం, వీటిని ఇలా పెట్టుకోవాలి. అంటే ఆవిరికి మనము ఉడికించుకోవాలన్నట్టు. మొత్తం ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చూస్తూ అవి మెత్తబడే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దాము మనకు ఉడికినేమో. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా చేసుకోవాలండి. ఇలా గుచ్చితే లోపలికి అయింది చూడండి. ఇప్పుడు మనము ఇవన్నీ కూడా ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు వరకు 1/2 కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను. ఇవి వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించుకోవాలి ఇవి. ఇప్పుడు మనకు పల్లీలు వేగిపోయినాయి కదా, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకున్నాను. ఇవి కూడా వేయించుకోవాలి. వేసుకొని అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఇవన్నీ కూడా ఇందులో వేసి వేయించుకోవాలి. మంట సిమ్ మీద పెట్టి వేయించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇక్కడ 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురిమేసుకున్నానండి. ఇది కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి. మనకు రుచికి సరిపడినంత వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు, ఒక పావు స్పూన్ పసుపు,
ఇవన్నీ వేసి ఇలా కలిపేసుకోవాలి. మంట సిమ్ మీద పెట్టేసి వేయించుకోవాలి, లేకపోతే కారం అంతా మాడిపోతుంది. ఇక్కడ ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను. ఇదంతా వేసి ఇలా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకు చల్లబడుతుంది. ఇప్పుడు ఇది చల్లబడింది కదా, మనం జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి పౌడర్గా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకో. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం పిండుకోవాలండి. ఇలా హాఫ్ నిమ్మకాయ పిండేసుకోవాలండి. పిండుకొని ఒక్కసారి మళ్ళీ తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా ఆవిరికి ఉడికించుకున్నాం కదా ఈ కాకరకాయలో ఇందులో స్టఫ్ చేసుకోవాలండి. మంచిగా లోపల దాకా పెట్టేసి ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా పెట్టుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం కూడా వేసి కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిపేసుకొని స్టఫ్ చేసుకోవాలి. చూడండి అన్నీ ఇప్పుడు మొత్తం ఈ విధంగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఈ స్టఫ్ చేసుకున్నది ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం వీటిని వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇలా మూత పెట్టి మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఇలా ఒక సైడ్ తిప్పుకోవాలండి వీటిని మెల్లిగా. ఇలా 2 సైడ్లు వేయించుకోవాలి. మనం ముందుగా పౌడర్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులో ఉప్పు కారం చూసుకోవాలండి. ఏమన్నా ఉప్పు అయినా కారం అయినా పడితే వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్నప్పుడే. మెల్లిగా టర్న్ చేసుకుంటే 2 సైడ్లు కూడా ఈక్వల్గా మనకి వేగిపోతాయి. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం మనం. ఇక్కడికి వచ్చింది అనేది అయిపోయిందండి. చూడండి ఇలా వేయించుకోవాలి. 2 సైడ్లు కూడా ఇలా వేయించుకున్న తర్వాత చివరగా కొత్తిమీర. ఇప్పుడు మనం కొంచెం మిగిలింది కదా ఈ పౌడర్ కూడా కొంచెం ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మొత్తం
అంతా కూడా ఈ పౌడర్ అంతా వేసేసుకోవాలండి. వేసుకొని 1 నిమిషం పాటు మరొకసారి ఇలా కలిపేసుకొని కొంచెం తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా చూడండి, మనకు రెడీ అయిపోయిందండి. మనకు చట్పటా స్టఫ్డ్ కాకరకాయ రెడీ అయిపోయిందండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే పప్పుచారు, సాంబార్లోకి సైడ్ డిష్ లాగా పెట్టుకోవచ్చు. ఇది ఇలా వట్టిగానే కూడా తినేయొచ్చండి, మన స్నాక్స్ లాగా. అంత బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.